నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ పైన కువైట్ దేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు ఖండించినా, తీవ్రంగా ఖండించినా సరే కానీ ఇరాన్ తన యొక్క పందానైతే మార్చుకోవడం లేదు. కువైట్ దేశం పైన క్షిపణులు మరియు డ్రోన్లతో విరుచుకుపడుతూ ఉంది. తమ భూభాగాన్ని లక్ష్యం చేసుకుని ఇరాన్ జరిపిన నేరపూరిత దురాక్రమణను కువైట్ తీవ్రంగా ఖండించింది. ఇది తమ దేశ సార్వభౌమత్వం, భద్రత మరియు ప్రాదేశిక సమగ్రతను దారుణంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈ దాడి ఒక విద్యుత్ ఉత్పాదన మరియు నీటి శుద్ధి కర్మాగారం పైన జరిగిందని, దీనివల్ల అగ్ని ప్రమాదం సంభవించింది, అనేక విద్యుత్ ఉత్పాదన యూనిట్లు దెబ్బతిన్నాయని చెప్పి కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడి అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ మానవతా చట్టం, ఐక్యరాజ్య సమితి చార్టర్ మరియు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 2817ను తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈ దురాక్రమణ వైఖరిని కొనసాగించడం అనేది ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వానికి ముప్పును కలిగించే ప్రమాదకరమైన ఉద్రిక్తతను సూచిస్తుందని చెప్పేసి, ఇది అంతర్జాతీయ చట్టబద్ధతను బహిరంగంగా ధిక్కరిస్తుందని, ఉద్రిక్తతలను తగ్గించి శాంతియుత పరిష్కారాలను కనుగొనే ప్రయత్నాలను దెబ్బతీస్తుందని చెప్పి కువైట్ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, భద్రత మరియు స్థిరత్వాన్ని పరిరక్షించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకునే సహజమైన హక్కు కువైట్కు ఉందని చెప్పేసి కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పిందనమాట. ప్రస్తుతం తమ యొక్క భూభాగం ఏదైతే ఉందో అమెరికా కువైట్ నుంచి దాడి చేసేదానికి కానీ, లేకపోతే రాబోయే రోజుల్లో దాడి చేయడానికి కానీ మేము అనుమతించము. అలాగే మేము అమెరికాకు ఏ విధంగానూ సహాయం చేయడం లేదని చెప్పేసి కువైట్ తెలుపుతూ ఉంటే, కానీ అమెరికా స్థావరాలను లక్ష్యం చేసుకున్న ఇరాన్ తాజాగా కీలక మౌలిక సదుపాయాలు, నీటి శుద్ధి కర్మాగారం మీద దాడి చేస్తే సముద్రంలో నీటిని శుద్ధి చేసి కువైట్ ప్రజలు తాగుతూ ఉన్నారు. దానిపైన దాడి చేస్తే ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇరాన్ కూడా ఒకసారి ఆలోచించాల్సి ఉంది. ఏదైనా ఉంటే మీ మీద దాడి చేస్తూ ఉన్న అమెరికా మీద ఎదురు దాడులకు దిగాలి, కానీ ఏ పాపం తెలియని కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేయడం చాలా బాధాకరం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.